Hi friends, I am Boddu Srinivas. You are watching Dare and Truth Law channel. Today topic Bharatiya Nyaya Sanhita section 64 punishment for rape. Whoever except in the cases provided for in subsection 2 commits rape shall be punished with rigorous imprisonment of either prescription for a term which shall not be less than 10 years but which may extend to imprisonment for life and shall also be liable to fine. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 ప్రకారం అత్యాచారానికి శిక్ష సెక్షన్ 64 సబ్సెక్షన్ 2లో అందించబడిన కేసులలో తప్ప అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. ఈ శిక్ష 10 ఏళ్ల కంటే తక్కువ ఉండదు. అయితే ఈ శిక్ష పొడిగించవచ్చు లేదా జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ కేసులో బెయిల్ రాదు. ఈ కేసుకు సంబంధించిన నిందితుడిని జిల్లా సెషన్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలతో నేరం చేసిన నిందితులకు తప్పకుండా శిక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారిపై, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కఠినాతి కఠినమైన శిక్షలు అమలు పరుస్తున్నారు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.